భార్య, బిడ్డతో హ్యాపీగా సంసారం చేసుకుంటున్న ఓ వ్యక్తి జీవితంలోకి అతని బాల్య స్నేహితుడు ఎంట్రీ ఇచ్చాడు. అసలే కామంతో రగిలిపోతున్న ఒంగోలు గిత్తలాంటి భార్యకు భర్త బాల్య స్నేహితుడు వలవేశాడు. ఇక అప్పట్నుంచి భర్త బాత్రూంలో, ప్రియుడు బెడ్రూంలో అంటూ భార్య రెచ్చిపోయింది. ఒంగోలు గిత్త విషయం తెలుసుకున్న 3 కుటుంబాలు ఆమెను పట్టుకుని చితకబాదినా బుద్ధి మాత్రం రాలేదు. భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య తర్వాత కాంప్రమైజ్ పేరుతో పక్కా స్కెచ్ వేసి ప్రియుడు అతని ఫ్రెండ్స్తో నడి రోడ్డులో భర్తను సినిమా స్టైల్లో నరికించింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని సేనాయి నగర్ ప్రాంతంలో నివాసముంటున్న సురేష్ శరణ్య దంపతులకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. సురేష్ శరణ్య దంపతులకు 5 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సొంతంగా ఆటో తీసుకుని నడుపుకుంటున్న సురేష్ భార్య శరణ్య కుమారుణ్ణి బాగా చూసుకుంటూ చాలా సంతోషంగా కాలం గడిపేవాడు. గత జనవరి నెలలో సురేష్ బాల్య స్నేహితుడు వినోద్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. సురేష్ బాల్య స్నేహితుడు కదా అంటూ వినోద్ అతన్ని ఇంటికి తీసుకెళ్లి భార్య శరణ్యకు పరిచయం చేశాడు. అంతే, అప్పట్నుంచి వినోద్ తన స్నేహితుడు సురేష్ ఇంటి చుట్టూ తిరుగుతూ వారికి దగ్గరయ్యాడు. బాల్య స్నేహితుడు అనుకుంటే సురేష్కు పక్కలో బాంబులాగా వినోద్ తయారయ్యాడు. ఓ రోజు సురేష్ ఇంట్లో లేని సమయంలో వినోద్ వెళ్లాడు. తరువాత శరణ్యను మాటల్లో దింపిన వినోద్, నువ్వు తమిళ సినిమా హీరోయిన్లా సూపర్గా ఉంటావని, నువ్వు ఎలా సురేష్ను పెళ్లి చేసుకున్నావని, అతనితో కాపురం ఎలా చేస్తున్నావని మాయమాటలు చెప్పాడు. అంతే, అసలే కామంతో రగిలిపోతున్న శరణ్య భర్త ఫ్రెండ్ వినోద్ మాయలో పడిపోయి అతనికి దాసోహమైంది. అంతే, ఆ రోజు శరణ్య వినోద్ ఇంట్లోనే ఎంజాయ్ చేశారు. శరణ్యకు మామూలుగానే కామం ఎక్కువ అని సమాచారం. ఇక శరణ్య చెప్పిన మాట వింటుందా? భర్త ఆటో తీసుకుని బయటకు వెళ్లిన తర్వాత ప్రియుడు వినోద్కు ఫోన్ చేస్తున్న శరణ్య ఇంటికి పిలిపించుకుని అతనితో ఇంట్లోనే ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ఇలా వినోద్ ప్రతిరోజు బాల్య స్నేహితుడు సురేష్ ఇంటికి వెళ్లడం, అతని భార్య శరణ్యతో ఎంజాయ్ చేయడం జరిగిపోయింది. ఓ రోజు సురేష్ బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ఇంటికి వెళ్లిన వినోద్ను శరణ్య బెడ్రూంలోకి తీసుకెళ్లి అతనితో రాసలీలలు సాగించింది. ఆ సమయంలో ఊహించని విధంగా బాత్రూంలో నుంచి బయటకొచ్చిన సురేష్ బెడ్రూంలో భార్య శరణ్య, వినోద్ రాసలీలలు సాగిస్తున్న విషయం గుర్తించి ఇద్దరినీ పట్టుకుని చితకబాదేశాడు. తర్వాత ఈ విషయం శరణ్య, సురేష్, వినోద్ కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. 3 కుటుంబాల సభ్యులు వెళ్లి శరణ్యను పట్టుకుని చితకబాదేశారు. అయినా శరణ్య మాత్రం పద్ధతి మార్చుకోలేదు. లాక్డౌన్ కారణంగా సురేష్ ఇంటికే పరిమితం కావడంతో శరణ్య ప్రియుడు వినోద్ను కలవలేకపోయింది. ఎలాగైనా వినోద్తో ఎంజాయ్ చేయాలని ప్రయత్నించింది. ఓ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లిన శరణ్య రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో భర్త సురేష్ భార్య శరణ్యను పట్టుకుని ఎక్కడికి వెళ్లావంటూ చితకబాదేశాడు. అదే రోజు రాత్రి భర్త సురేష్ కొడుకును వదిలేసిన శరణ్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పట్నుంచి శరణ్య ప్రియుడు వినోద్తో కలిసి వేరే ప్రాంతంలో రూమ్ అద్దెకు తీసుకుని అతనితోనే ఎంజాయ్ చేస్తోంది. రాత్రి భర్త సురేష్కు ఫోన్ చేసిన శరణ్య నీతో మాట్లాడాలని, తాను మారిపోయానని నమ్మించింది. ఇంటి సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి సురేష్ వెళ్లాడు. అప్పటికే అక్కడ శరణ్య, ఆమె ప్రియుడు వినోద్, మరో 3 స్నేహితులు ఉన్నారు. భర్త సురేష్ వెళ్లిన వెంటనే నేను మారిపోయాను అనుకుంటున్నావా, నీ అంతు చూడడానికి ఇక్కడికి పిలిపించాను అంటూ శరణ్య రెచ్చిపోయింది. అదే సమయంలో వినోద్, అతని 3 స్నేహితులు కత్తులు తీసుకుని ఒక్కసారిగా సురేష్ మీద దాడి చేయడంతో అతను కేకలు వేస్తూ కుప్పకూలిపోయాడు. సురేష్పై హత్యాయత్నం జరగడంతో స్థానికుల విషయం గుర్తించి అక్కడికి పరుగు తీయడంతో శరణ్య, వినోద్ తదితరులు అక్కడ్నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలైన సురేష్ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ వాట్సాప్లో ఓ వీడియో తీసి అతని కుటుంబ సభ్యులకు పంపించాడు. తనను హత్య చేయడానికి భార్య శరణ్య, వినోద్ ప్రయత్నించారని సురేష్ వీడియోలో చెప్పాడు. సురేష్ వాట్సాప్ వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన సురేష్ పరిస్థితి విషమంగా ఉందని చెన్నై సిటీ పోలీసులు చెప్పారు. ప్రియుడు వినోద్తో పారిపోయిన శరణ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఢిల్లీ సెయింట్ స్టీఫెన్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న అలన్ స్టాన్లీ అనే వ్యక్తి రైల్వే ట్రాక్పై ఆత్మహత్యకు పాల్పడిన అరగంటకు ఆయన తల్లి లిస్సీ కూడా వారి నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు కనిపించింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. అయితే విచారణలో వీరి మృతి వెనుక అసలు కారణాలు వెలుగుచూశాయి. కేరళలో సీరియల్ హత్యలకు పాల్పడిన వ్యక్తి జాలీ థామస్తో వీరిద్దరినీ పోలుస్తూ వార్తలు రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు స్టాన్లీ సహోద్యోగులు చెబుతున్నారు. స్టాన్లీ మంచి వ్యక్తి అని, తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడని తన స్నేహితుడొకరు చెప్పారు. కాలేజీ రోజుల్లో తండ్రిని కోల్పోయిన స్టాన్లీ తన తల్లి మరో వివాహం చేసుకునేలా చర్యలు తీసుకున్నాడని,
అయితే తన అన్నకు ఇది నచ్చక వీరిని దూరం పెట్టినట్లు స్టాన్లీ స్నేహితుడు చెప్పాడు. లిస్సీ రెండో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ప్రేరేపించేలా ప్రవర్తించారన్న కేసు లిస్సీపై ఉందని, అయితే ముందస్తు బెయిల్ తీసుకుని వీరు ఉన్నారని, ఇక అప్పట్నుంచి కొంచెం మానసికంగా కృంగిపోయి ఉన్నట్లు స్నేహితుడు చెప్పాడు. గత ఏడాది అక్టోబర్ 15న కేరళలోని ఓ వార్తా సంస్థ స్టాన్లీ తల్లిపై తప్పుడు కథనాలు ప్రచురిస్తూ సీరియల్ కిల్లర్తో పోల్చడంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్టాన్లీ మిత్రులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించేలా వ్యవహరించారన్న ఆరోపణలపై తల్లి కొడుకుల మీద ఇడుక్కీ జిల్లాలో సెప్టెంబర్ 17న కేసు నమోదైంది. లిస్సీ రెండో భర్త కుమారుడు ఈ ఫిర్యాదు చేశారు. తన తండ్రి సంపాదనలో సగం లిస్సీ అకౌంట్కు బదిలీ చేయాలంటూ ఆయనపై ఒత్తిడి పెట్టేవారంటూ ఫిర్యాదులో కొడుకు పేర్కొన్నట్లు డీఎస్పీ తెలిపారు. అయితే మానసికంగా కృంగిపోయిన లిస్సీ రెండో భర్త సైకియాట్రిస్ట్ను కూడా సంప్రదించారని డీఎస్పీ వెల్లడించారు. చికిత్స జరుగుతున్న క్రమంలోనే ఒక ఫ్లాట్ ఇవ్వాలని లిస్సీ ఒత్తిడి తీసుకొచ్చిందని, దీంతో ఒత్తిడిని భరించలేక లిస్సీ రెండో భర్త విల్సన్ ఆత్మహత్యకు పాల్పడ్డారని డీఎస్పీ వెల్లడించారు. తొలుత ఇది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే లిస్సీపై విల్సన్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. తన తండ్రి మృతికి లిస్సీనే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 70 లక్షలు తన తండ్రి ఖాతా నుంచి లిస్సీ ఖాతాకు బదిలీ అయినట్లు చెప్పారు. అంతేకాదు భర్త విల్సన్ డిపాజిట్ చేసిన 2.25 కోట్లకు ఆమె నామినీగా ఉన్నారని డీఎస్పీ వెల్లడించారు. ఇందులో భాగంగానే లిస్సీ ఆమె కొడుకు స్టాన్లీపై ఆత్మహత్య ప్రేరేపిత కేసు సెక్షన్ 305 చోరీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.